ప్లీజ్. ఈ యూట్యూబ్ ఫేస్బుక్ వల్ల ₹4 వచ్చి 4,000 నోట్లో పోతున్నాయి. ఇదే ఇప్పుడు నాకు ఆధారం. వ్యవసాయంలో ఏమన్నా ఉందా? అది మీకు తెలవదా? పెద్ద పెద్ద భూస్వాములు, ఆసాములు, భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్లను అన్ని రకరకాలు చేసి మందు కొంపల ముంచి దేశం మీద గవర్నమెంట్ సొమ్ము దెంగే వాళ్ళని మాత్రం ఏమనరు. మాలాంటి సామాన్య రైతులని, సామాన్య మానవులను మాత్రం ఇష్టం వచ్చినట్టు అంటారు. అంటే మేము ఏం చేయలేమనేగా, ఎవరిని ఏమనలేమనేగా. దయచేసి మమ్మల్ని బతకనివ్వండి, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. నేను ఎవరిని ఏమంటున్నా. ఈ కామెంట్ల వల్ల మొదట్లో చాలా బాధ అనిపించేది ఫ్రెండ్స్. నన్ను అంటే సరే, నా కుటుంబం ఏం చేసింది చెప్పండి మీరే. చాలా దరిద్రంగా కామెంట్ పెట్టేవాళ్ళు. ఎన్నోసార్లు బాధపడ్డ సందర్భాలు, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. నా పట్టుకుడి కోసం, నా జీవితం కోసం, నా తంటాలేదో నేను పడుతున్నాను. వ్యవసాయం అసలు ఏమైనా బాగుందా? పనులు ఉన్నాయా? కూలి ఎవరికైనా దొరుకుతుందా? నా జీవితం ఎట్ట బతకాలా? ఎట్ట సాగిద్ది? నా కుటుంబం ఎలా గడుస్తుంది? వ్యవసాయానికి పెట్టుబడి నేనే పెట్టుకోవాలన్నా? మా వాడికి ఫీజు నేనే కట్టాలన్నా? అమ్మ నాన్నకి నెలకు వచ్చేసి 6-7 వేలు అవుతున్నాయి మందులకే. అవన్నీ నేనే చూసుకోవాలిగా. అమ్మ నాన్న పాపం చేతగానులు అయిపోయారు. ఈ యూట్యూబ్ ఫేస్బుక్ వల్ల ₹4 వచ్చి 4,000 నోట్లో పోతున్నాయి. ఇదే ఇప్పుడు నాకు ఆధారం. వ్యవసాయంలో ఏమన్నా ఉందా? అది మీకు తెలవదా? ఇదే నా బతుకు తెరువు. ఈ తిట్టేవాళ్ళు, ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరైనా ఇస్తారా చెప్పండి మీరే. ఈ ట్రోల్ చేసే వాళ్ళు ఎవరైనా ఇస్తారా? వాట్సాప్లలోకి వచ్చి కూడా ఫేక్ కాళ్ళు, ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ కామెంట్లు ఎవరు ఇస్తారండి? ఎవరైనా రూపాయి ఇస్తారా? కోటి విద్యలు కూటుకోరక అన్నారు. ఇది నేను చేసేదేమో తప్ప? సినిమా వాళ్ళతో, జబర్దస్త్ వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటూ నేనేం చేస్తున్నాను? చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ బతుకుతున్నాను. మరి వాళ్ళని ఏమనరు? మేము మామూలుగా సాధారణంగా బతుకుతున్నాం. మా నెంబర్లు ఉన్నాయన్నా మాకు ఫోన్ చేసేది. బ్యాడ్ కామెంట్లు ఎందుకు పెడుతుంది అంటే మీ మధ్యతరగతి వాళ్ళు వీళ్ళేం పీకలు ఎవరు, వీళ్ళేం వాళ్ళు ఎవరైనా మమ్మల్ని ఏడిపించేది. మేమేం తప్పు చేసామండి? ఎవరిని ఏమన్నాం? తెరసొక్కాలు వేసుకొని రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద భూస్వాములు, ఆసాములు, భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్లను అన్ని రకరకాలు చేసి మందు కొంపల ముంచి దేశం మీద గవర్నమెంట్ సొమ్ము దెంగే వాళ్ళని మాత్రం ఏమనరు. మాలాంటి సామాన్య రైతులని, సామాన్య మానవులను మాత్రం ఇష్టం వచ్చినట్టు అంటారు. అంటే మేము ఏం చేయలేమనేగా, ఎవరిని ఏమనలేమనేగా. దయచేసి మమ్మల్ని బతకనివ్వండి. మంచి వీడియోలు అంటారు. ఎన్నోసార్లు మంచి వీడియోలు చేశాను. మీకు అసలు అవి మీ ముందుకు రావట్లేదు, మీరు చూడట్లేదు, ఓపెన్ చేయట్లేదు. అమ్మ ప్రేమ, కడుపు కోత, జై జవాన్, జై కిసాన్, రైతు జీవితం, ఇలాంటి అసలు చూడట్లేదు. కత్తిరి బాబుతో డాన్స్ చేసిన, స్వాతి నాయుడుతో ఎగిరినా, ఉప్పల బాలతో తిరిగినా అంటే మిలియన్లు చూస్తున్నారు. మీరు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు చూడట్లేదు? అసలు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? ఎందుకు ఓపెన్ చేయట్లేదు? సమాజం ఎడిపోతుంది. కత్తిరి బాబు అనగానే, స్వాతి నాయుడు, ఉప్పల బాలు వాళ్ళు అనగానే ఎగబడి చూస్తున్నారు. కిందేమో దరిద్రపు కామెంట్లు. మంచి వీడియో చేస్తే ఓపెన్ చేయట్లేదు. నేను ఇంకేం చేయాలా? ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని వీడియోలలో పెట్టినా, ఇంతకంటే ఇంకేం చెప్పాను? అందుకనే నాకు ఎవరు మాట, నా జీవితం నా పొట్ట గడవాలి కాబట్టి నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇక ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. ఎవరు ఏమని పెట్టుకోండి. ఇక మీరు కామెంట్లే పెట్టుకోండి, ట్రోలే చేసుకోండి, బూతులు తిట్టుకోండి, ఏమన్నా చేసుకోండి. మీరేగా నా కుటుంబాన్ని ఆదుకునేది, నాకు అన్నం పెట్టేది. మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. ఎవడు మాట పట్టించుకోనిగా.